గుంటూరు జిల్లా డీఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ వార్షిక తనిఖీ చేశారు. రౌడీ షీటర్లు, సస్పెక్టెడ్ పర్సన్స్, వారి కదలికలపైన పోలీస్ శాఖ నిఘా తదితర అంశాలపైన డీఎస్పీ అబ్దుల్ అజీజ్తో మాట్లాడి పలు రికార్డులను పరిశీలించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరి తాటైనా తీస్తామంటున్న గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో విధంగా ఈస్ట్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీలో భాగంగా అక్కడ అసలు పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు ఎంతమంది ఉన్నారు, అక్కడ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, వాటి రికార్డులను పరిశీలించేందుకు లాలాపేట పోలీస్ స్టేషన్ పైన ఉన్న ఈస్ట్ సబ్ డివిజన్ కార్యాలయానికి ఎస్పీ సతీష్ కుమార్ వచ్చారు. ఆయన అడిగి అసలు ఇక్కడ రావడానికి గల కారణాలు ఏంటి, ఇక్కడ ఏమేమి పరిశీలించారు ఏంటి, వాటి విధి విధానాలు సార్ని అడిగి తెలుసు. సార్ చెప్పండి సార్, ఈరోజు మీ తనిఖీకి కారణం ఏంటి సార్ విజిట్కి? అంటే ఎస్పెషలీ రీసెంట్ టైమ్స్లో ఈ రౌడీ షీటర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. ఈవెన్ ఒక 15-20 డేస్ ముందు కూడా ఎవ్రీ సబ్ డివిజన్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సబ్ డివిజన్ కూడా విజిట్ చేస్తాము. లాలాపేట లిమిట్స్లో నల్లచెరువు కానీ, అదేవిధంగా ఐపీడీఆర్ కాలనీ కానీ, ఇదన్నీ కూడా పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. సో అలాగా ఇక్కడ రౌడీ షీటర్స్ ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఏ కేటగిరీ ఎంతమంది, అంటే యాక్టివ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, యాబ్సెంట్ ఎంతమంది ఉన్నారు అని చెప్పి రివ్యూ చేయడం కోసం ఈరోజు ఈ సబ్ డివిజన్ని విజిట్ చేయడం జరిగింది. సార్, సాధారణంగా రూరల్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం చేస్తుంటారు, కానీ మీరు స్పెషల్లీగా పల్లె లేదు పట్టణం లేదని డిఎస్పీలకు సిఏలకు స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా ప్రజలకు రౌడీ కార్యకలాపాలపై అవేర్నెస్ కార్యక్రమం కల్పించడం, దాని ఉద్దేశం ఏంటి సార్? అంటే మనకి పల్లె నిద్ర అనేది అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే నైట్ టైంలో కొంచెం మన ఆఫీసర్స్ విలేజెస్లో కానీ టౌన్లో ఇంపార్టెంట్ వార్డ్స్లో కానీ టైం స్పెండ్ చేస్తారంటే ఆ పర్టికులర్ విలేజ్లో కానీ వార్డులో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ రౌడీ షీటర్ పరంగా కానీ, ప్రాపర్టీ అఫెన్స్ కానీ, సైబర్ క్రైమ్ కానీ, క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ కానీ ఎలాగా ఉందన్నది ఆఫీసర్స్ మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు కూడా కొన్ని ధైర్యంగా వాళ్ళు గుండె లోపలికి ఉన్నది బయటికి చెప్పగలుగుతారు. కాబట్టి ఈ పల్లి నిద్ర అనేది ఏర్పాటు చేయడం జరిగింది, అరేంజ్ చేయడం. రౌడీల్లో నిద్రపోతున్నారు గుంటూరు జిల్లా ఎస్పీ. ఎక్కడైనా రౌడీ కార్యకలాపాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటాం అంటున్నారు. ఈ మధ్యకాలంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక ఇష్యూ జరిగింది. అదేవిధంగా పాతగుంటూరు పోలీస్ స్టేషన్, లాలాపేట తదితర పోలీస్ స్టేషన్ పరిధిలో స్వయంగా రౌడీ షీటర్ల దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు. వారి బాధల్లో కానీ, వారి మనసులో కానీ వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది సార్? అంటే వాళ్ళు మ్యాక్సిమం నేను పర్సనల్గా మాట్లాడినదాన్ని కూడా వాళ్ళు ఫ్యామిలీతో పాటు మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళు ఇంటికి వస్తున్నారంటే వాళ్ళు అనుచరులని కూడా తీసుకుని వస్తున్నారా, లేకపోతే ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ని బతుకుతున్నారా, పనులకు వెళ్తున్నారా లేదా అనేదాన్ని కూడా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వాళ్ళు నిజంగానే ఏ విధంగా ఉన్నారనేది కూడా మేము మన పోలీస్ తరపు నుంచి చెప్పగలుగుతున్నాము. దాని పరంగా ఆ ఇంటరాక్షన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సరే, ఈ మధ్య తెనాలి ఐతానగర్లో రౌడీ షీటర్లని పోలీసులు చర్యలు తీసుకున్నారు అంటున్నారు. అది గర్వించదగ్గ విషయం. కానీ కొంతమంది పొలిటికల్ లీడర్స్, పౌర హక్కు సంఘం నేతలు, అదే మాజీ ఎంపీ సైతం దాని మీద ఈ కామెంట్ చేస్తున్నారు. అసలు ఏంటి సార్, అక్కడ ఏం జరిగింది ఏంటి మీకు తెలిసినంతవరకు? అంటే మనకేంటంటే అక్కడ ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. అది కూడా పాత వీడియో, ఒక 2 నెలల ముందున వీడియో అంటున్నారు. కాబట్టి దాని మేరకు మనం ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము. కాకపోయినా వీడియోలో కనిపించిన దోమ రాకేష్ కానీ, తర్వాత విక్టర్ కానీ, తర్వాత కరీముల్లా కానీ, ఈ కరీముల్లా తప్ప రిమైనింగ్ ఇద్దరు కూడా రౌడీ షీటర్స్ ఉన్నాయి. రౌడీ షీటర్స్ వాళ్ళు దాదాపు 9-10 కేసులు, అటెంప్ట్ టు మర్డర్లు, బాడీలీ అఫెన్సెస్లు, తర్వాత రాబరీ, తర్వాత దొంగతనాలు, గంజా కేసులు కూడా వాళ్ళ పైన ఉంది. వీళ్ళందరూ కూడా లడ్డు అని చెప్పేసి ఇప్పుడు పీడీ యాక్ట్ పెట్టి మన జైల్లో పెట్టడం జరిగింది. వాళ్ళు అనుచరులు. యాక్చువల్లీ ఈ లడ్డు అనే వ్యక్తి పైన ఆల్రెడీ 3 కేసు ఉంది, 3 మర్డర్ కేసు ఉంది. ఆ 3 మర్డర్ కేసు కాకుండా ఇంకా 2 అటెంప్ట్ టు మర్డర్, ఇలాంటి ఒక లాస్ట్ 8-9 సంవత్సరంగా కూడా తెనాలి ఏరియాలో ప్రజలందరినీ కూడా భయభ్రాంతాన్ని గురి చేసినదిలో ఈ లడ్డు అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అప్పుడు గతంలో కూడా ఈ సురేంద్ర, తర్వాత వీరయ్య అనే వ్యక్తులు, ఈ లడ్డు వీళ్ళందరూ కలిసి కూడా కొన్ని నేరాలు చేయడం జరిగింది. వాళ్ళు అలాంటి ఒక రౌడీకి అనుచరులే వీళ్ళు అందరూ.
సో కాకపోయినా మనం బయటకు వచ్చిన వీడియో అనేది కరెక్టా కాదా, చేసినది కరెక్టా కాదా నాకు ఎంక్వైరీ ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాము. బేస్డ్ ఆన్ మెరిట్స్ ఫైనలైజ్ చేస్తాం. చట్టం ఉల్లంఘిస్తే ఎవరైనా సరే చర్యలు తప్పు. చట్టం దృష్టిలో అందరూ ఒకటే. పోలీసులైనా సరే అక్కడ జరిగిన వీడియోపై ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ వీడియో ఎంక్వైరీ వచ్చిన దాన్ని బట్టి నిజ నిర్ధారణ కమిటీలో తీసుకున్న దానిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ సతీష్ కుమార్ మనతో అన్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, గుంటూరు జిల్లా మెగా 9 టీవీ.